హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఫ్రెండ్స్ శ్రావణ మాసం అయితే వచ్చేస్తుంది గదా! మీ అందరూ కూడా ఇంట్లో పనులైతే కంప్లీట్ చేశారా అండి? నేనైతే కొంచెం కొంచెంగా నా వర్క్ అనేదైతే కంప్లీట్ చేసుకుంటున్నాను. నేను స్కూల్‌కి వెళ్ళటం వల్ల మాకు లీవ్ పెట్టుకుంటే హౌస్ అనేది క్లీన్ చేసుకోవాలి. లేదు అంటే హాలిడేస్ టైంలో చేసుకోవాలి. లేదంటే ఎవ్రీ సండే అనేది వర్క్ చేసుకోవాల్సుంటది. సో, నేనైతే మా ఇంట్లో శ్రావణ మాసం పనులనేవి స్టార్ట్ చేసేసానండి లాస్ట్ సండే నుంచే. ఇవాళేంటంటే కొంచెం బట్టలనేవి ఉన్నాయి. ఈ సండేకి నాకు వర్క్ అనేది కొంచెం తగ్గించుకుందామని చెప్పేసి మాకు చాకలతనయితే వస్తారండి. ఆ తాతగారికి బట్టలైతే వేసేసాననమాట. అతను నీట్‌గా వాష్ చేసేసి మా విలేజెస్ సైడ్ ఏంటంటే ఇలా ఇంటికి ఒక చాకలతనని ఉంటారండి. ఇలా వాళ్ళే మనకి వాష్ చేస్తారనమాట బట్టలు. కాబట్టి మేము అలా అప్పుడప్పుడు పనుందన్నప్పుడైతే నేను వేసేస్తూ ఉంటాననమాట. అండ్ ఇక్కడేంటంటే మార్నింగ్ 8:00 అవుతుంది. పిల్లల కోసం టిఫిన్ అయితే రెడీ చేస్తున్నానండి. ఉప్మా చేయాలనుకుంటున్నాను ఇవాళ. ఎందుకంటే ఫాస్ట్‌గా చేసేయాలి. నెక్స్ట్ పని చేసుకోవాలి కాబట్టి ముందుగా తొందరగా పిల్లల కోసం అయితే ఉప్మా చేసేస్తున్నానండి. నాకు ఉప్మా చేసినప్పుడల్లా గరికపాటి గారు గుర్తొస్తారండి. ఎందుకంటే ఇది ఉప్మానా? చెప్పమానా? అని అంటారు కదండీ! సో, ఉప్మా అంటే ఏమేం వేయాలి? అసలిప్పుడు ఉప్మా ఏంటి ఇలా చేస్తున్నారని అది మాక్సిమం నాకు గుర్తొస్తుందనమాట. పిల్లలకి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి అనే ఆలోచనతో మాత్రమే క్యారెట్ అని, నెక్స్ట్ క్యాప్సికమ్ అని ఇటువంటివన్నీ కూడా మనం ఉప్మాలో వేస్తూ ఉంటాం. మాక్సిమం చాలామంది అదే చేస్తూ ఉంటారు. సో, నేను కూడా అలానే అనమాట. ఉప్మా చేసిన ప్రతిసారి ఎక్కువగా క్యారెట్, క్యాప్సికము నెక్స్ట్ వీలైతే జీడిపప్పు, పల్లీలు కూడా వేస్తూ ఉంటాననమాట. సో, మనకున్న వీలు బట్టి చేస్తూ ఉంటాననమాట. సో, ఇవాళైతే నేను పిల్లల కోసం మంచి టేస్టీ ఉప్మా అయితే రెడీ చేస్తున్నానండి. దీనికోసం నేను ఫస్ట్ పోపుల్ని ఫ్రై చేసేసి దానిలోనే పల్లీలను కూడా వేపేసాను. అవి కొంచెం వేగిన తర్వాత నేను కట్ చేసుకున్న ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, నెక్స్ట్ క్యాప్సికమ్, క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాననమాట. చిన్న బంగాళదుంప కూడా యాడ్ చేశానండి. సో, ఎర్లీ మార్నింగే బ్రేక్‌ఫాస్ట్ అని అంటారు కదండీ! అసలు బ్రేక్‌ఫాస్ట్ అంటే ఏంటంటే మనం తొందరగా తినేయాలనమాట. బ్రేక్‌ఫాస్ట్ అని అందుకే అంటారనమాట. కాబట్టి తొందరగా తినాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. మాక్సిమం ఆయిల్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. ఇది నేను మాక్సిమం ఫాలో అయ్యే టిప్స్ అనమాట అవి. సో, మాక్సిమం సండే టైమ్ అప్పుడు నేను ఇంట్లోనే టిఫిన్ చేస్తూ ఉంటాను. కొన్ని కొన్ని సందర్భాల్లో బయట నుంచి టిఫిన్ తెప్పిస్తూ ఉంటాననమాట. నాకున్న వర్క్ కన్వీనియన్స్ బట్టి. అండ్ ఇక్కడైతే ఉప్మా చేసేసాను. పిల్లలు హ్యాపీగా తినేస్తున్నారండి. కొన్ని కొన్ని పక్కన పెడతారు. అంటే ఇప్పుడు కరివేపాకని, పచ్చిమిర్చి అని ఇటువంటివి పక్కన పెడతారు గానీ, మిగిలినవన్నీ అయితే మాక్సిమం వాళ్ళు స్కిప్ చేయకుండా తింటారు. ఎలా చెప్పినా గానీ వింటారనమాట. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే పిల్లలకి మా సాహితల్లి ప్రాజెక్ట్ అనేది చేస్తున్నారనమాట. మ్యాథ్స్ ప్రాజెక్ట్. అతను డ్రాయింగ్స్ చాలా ఏస్తారండి. చదువుకునేది తక్కువైనా గానీ, డ్రాయింగ్‌లో మాత్రం నిజంగా చాలా బెటర్ అనమాట. సో, సాహి కోసం మ్యాథ్స్ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ సైన్స్, సోషల్ ప్రాజెక్ట్‌లయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మ్యాథ్స్ చేస్తున్నారనమాట. అండ్ సండే కదండీ! సండే అంటేనే అసలు నాన్ వెజ్ కదా! సో, మా ఆయనొచ్చేసి చికెన్ అండ్ ఫిష్ కూడా తీసుకొచ్చారనమాట. ఇవాళ ఆ రెసిపీస్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్‌లోకి వెళ్ళి చాలా వ్లాగ్స్ ఉంటాయండి నావి. నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి. ఎవ్రీడే నేను వ్లాగ్స్ అనేవి అప్‌లోడ్ చేస్తాను. ఒకవేళ అది కుదరకపోతే 2 డేస్, 3 డేస్‌కి ఒకసారైనా నా వ్లాగ్స్ అనేవి అప్‌లోడ్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే నేను స్కూల్‌లో వర్క్ చేస్తున్నానండి. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అనమాట. కానీ నాకు యూట్యూబ్ మీద ఉన్న ఇష్టంతో నేను యూట్యూబ్‌నైతే రన్ చేస్తున్నాను. కోవిడ్‌లో యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. అప్పటినుంచి కూడా నాకు వీలైన ప్రతిసారి వ్లాగ్స్ అనేవి అప్‌లోడ్ చేస్తూ ఉంటున్నాను. కంటిన్యూగా వ్లాగ్స్ అప్‌లోడ్ చేసుంటే ఇప్పటికే నాకు నా ఛానల్‌లో పేమెంట్ అనేది తీసుకునేదాన్ని. కానీ మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి చేయటం వల్ల ఏంటంటే, ఇప్పటికి కూడా నాకు యాడ్‌సెన్స్ అనేది ఓపెన్ కాలేదనమాట. ఇంకా పిన్ కూడా నాకు రాలేదు. కాకపోతే మానిటైజేషన్ అయితే అయిపోయింది. బట్ ఇంకా యాడ్‌సెన్స్ నుంచి పిన్ అయితే రాలేదండి. సో, ఇప్పుడు కొంచెం ఏంటి అంటే, ఈ చికెను, ఫిష్‌ని నీట్‌గా అయితే క్లీన్ చేసుకోవడానికని చెప్పి ఇదైతే బయటికి కప్పుల్లోకైతే తీసేసుకుంటున్నాననమాట. ఫిష్ అయితే నేను కొంచెం పల్చగా అయితే కొట్టించి తీసుకురమ్మన్నానండి. చేయటానికైతే
ఇప్పుడు మనకి టైం ఉండదు కదా! సో, వాళ్ళే చేసేస్తారనమాట. కొంచెం ఎక్స్‌ట్రా అమౌంట్ అయితే తీసుకుంటారు. అది ఇచ్చేసినట్టయితే వాళ్ళే చేసేస్తారు మా సైడ్ అయితే. ఇంక ఇక్కడ నీట్‌గా ఫిష్‌ని, చికెన్‌ని కూడా నీట్‌గా కడిగేసుకున్నాను. ఇంక ఇక్కడ చూసారా చలక్కాయలని కూడా బాగా కడిగేసానండి. మాకు అరకు సైడ్ నుంచి వస్తాయి చలక్కాయలు. చాలా టేస్ట్‌గా ఉంటాయి. అలానే మట్టి ఎక్కువగా ఉంటుందనమాట. వాటిని బాగా వాష్ చేసేసుకోవాలి ఫస్ట్. దానికోసం బాగా నానబెట్టాననమాట. మట్టి తొందరగా పోతుంది గదా అని చెప్పేసి. సో, వాటిని కూడా నీట్‌గా అయితే వాష్ చేసేసుకున్నాను. నాకు చాలా చాలా ఇష్టమండి పీనట్స్ అంటే. ఎక్కువగా తింటాను చిన్నప్పటి నుంచి గూడా నాకు చలక్కాయలంటే చాలా ఇష్టం. వాటిని ఉడకబెట్టి రోజు మొత్తం తినమన్నా తింటాననమాట. అంత ఇష్టం. కానీ మనకేంటంటే మనం పెద్దవాళ్ళయ్యి పిల్లల్ని కానీ వాళ్ళు పెరుగుతూ ఉంటుండగా మన ఇష్టాలనేవి రాను రాను తగ్గిపోతూ ఉంటాయి కదా! ఆ విధంగా ఇప్పుడేంటంటే మన అలవాట్లన్నిటిని కూడా హెల్తీ హ్యాబిట్సే కదా అవి. పీనట్స్ అనేవి హెల్త్‌కి చాలా మంచిది. మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట అది. కాబట్టి నేను పిల్లలకి కూడా అలవాటు చేస్తూ ఉంటాననమాట. స్వీట్ కార్న్ అయినా, లేదంటే స్వీట్ పొటాటోస్ అయినా నెక్స్ట్ వచ్చేసి ఇలా చలక్కాయలైనా అన్నీ కూడా పిల్లలకి సీజనల్‌గా ఏ సీజన్‌కి ఏవొస్తాయో ఆ ఫుడ్ అనేది డెఫినెట్‌గా వాళ్ళకైతే పెడతాననమాట. అండ్ ఇక్కడ నేనేంటంటే మ్యారినేట్ చేసేసుకుంటున్నానండి చికెన్‌ని, ఫిష్‌ని కూడా. కొంతసేపు అలా ఉంచామనుకోండి, ఆ ఫ్లేవర్స్ అనేవి వాటిలోకి కొంచెం వెళ్తాయి కదా! మంచిగా టేస్ట్ ఉంటదని చెప్పేసి. అండ్ ఇక్కడ మా చెట్టుదైతే కరివేపాకు తెంపాము. బాగా పైకి వెళ్ళిపోయిందండి కరివేపాకు చెట్టు మాది. అది కొయ్యటానికి కూడా అవ్వట్లేదనమాట. మేడ మీదకి మా హస్బెండ్‌ని తీసుకొని వెళ్ళి చాలా తిప్పలు పడి అది కోసుకొని వచ్చాననమాట. అండ్ ఇంకేంటంటే ఇలా వాష్ చేసేసుకొని కొంతసేపు బయట ఆరబెట్టాను తడంతా పోయేంత వరకు. ఆ తర్వాత ఏంటంటే ఇలా కవర్‌లో ఎయిర్ అనేది స్ప్రెడ్ కాకుండా మంచిగా అలా చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాననమాట. నాకు 1 వీక్ వరకు కూడా అది పాడవకుండా నీట్‌గా అయితే ఉంటదనమాట. అండ్ ఇక్కడ నేను వంట కోసం అయితే కర్రీస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. చేపల పులుసయితే పెడదామని అనుకుంటున్నానండి. చికెన్ కర్రీ, చేపల పులుసు అండ్ జాయింట్స్ తీసుకొచ్చారు పిల్లల కోసం అని చెప్పేసి అవి ఫ్రై చేయాలి. అలానే కొన్ని పీసెస్ ఫిష్ ఏమో ఫ్రై చేయాలనమాట. పిల్లలకి ఫ్రై అయితే ఎక్కువగా తింటారండి. ఆహ్, చికెన్ కర్రీ తింటారు. ఫిష్ కర్రీ తినరనమాట. వాళ్ళ కోసం చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. సో, నేను 2 కర్రీస్‌కి కూడా సరిపడేటట్టుగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. కొత్తిమీర చేపల పులుసులో కొత్తిమీర వేస్తే చాలా బావుంటుంది గదండీ! సో, దానికోసం కొత్తిమీర గూడా కట్ చేసేసాననమాట. అండ్ ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసానండి. నా కుకింగ్ స్టైల్ అనేది చాలా సింపుల్‌గా ఉంటదండి. నేను హెవీగా అయితే చేయలేను. చెయ్యాలని కూడా ఉండదనమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎలా అయితే చేస్తున్నామో అదే ప్రాసెస్‌లో నేనైతే కుకింగ్ చేస్తాను. అది ఖాళీగా ఉన్నా, ఖాళీగా లేకపోయినా గానీ. కానీ ఇప్పుడు నాకైతే ప్రెజెంట్ అంత ఖాళీ ఉండదనమాట. అంత ఓపికగా అక్కడ కూర్చొని ఉండి అన్నీ వేపుకుంటూ ఉండేంత అయితే ఉండదు. తొందరగా నాకున్న టైంలోనే ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కాబట్టి ఫాస్ట్‌గా అయిపోయే విధానాన్నే నేను ఎంచుకొని టేస్ట్‌గా వండుతాననమాట. సో, మనం ఎలా వండితే ఏంటి? ఏం చేస్తే ఏంటి? మనకి ఫుడ్ అనేది టేస్ట్‌గా కావాలి. అది నా కాన్సెప్ట్ అయితే. ఇక్కడేంటంటే ఆనియన్స్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మషాలా అండి. అది కూడా ఎక్కువేం కాదు. మనకి మషాలా సరుకులుంటాయి కదా! ఒక యాలిక, నెక్స్ట్ అలానే ఒక 3 లవంగాలు, నెక్స్ట్ చిన్న ఏమంటారు మరాఠీ మొగ్గ అనమాట. వీటినైతే కొంచెం కొంచెంగా వేసేసుకున్నాను. వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసాననమాట. ఎక్కువ ప్రాసెస్‌లో చేస్తే మనకి ఎంత టేస్ట్ ఉంటదో తెలీదు గానీ, మనకి నచ్చిన విధంగా చేస్తే మాత్రం మనకు డెఫినెట్‌గా నచ్చుతుంది. సో, ఇవైతే ఫ్రై అయిపోయిన తర్వాత వీటిలోకి నేను ఫిషెస్ అన్నిటిని కూడా వేసేస్తున్నానండి. కొన్ని ఫ్రైకైతే ఉంచుతున్నాననమాట. మిగిలినవన్నీ కూడా పులుసైతే పెట్టేస్తాను. అలా చేస్తే నాకు మాక్సిమం నైట్‌కి కూడా పులుసైతే మిగులుతదనమాట. కాబట్టి సరిపోతుందనమాట. చికెన్ కర్రీ ఉంటది. నెక్స్ట్ ఫ్రై చేశాను. అలానే చేపల పులుసు. ఇంకా నైట్‌కి రైస్ ఒకటి పెడితే సరిపోతదనమాట. చెప్పడం అయితే ఈజీగానండి. చేయడం చాలా చాలా కష్టమండి. ఎందుకంటే అనుకుంటాను ఎర్లీ మార్నింగే లేవాలి సండే ఇంట్లో పనులన్నీ తొందరగా చేసేసుకోవాలి. ఆఫ్టర్‌నూన్ ఒక 1 అవర్ పడుకోవాలి అని చెప్పి ఉంటది. కానీ లేట్‌గా లెగుస్తాను. ఒక 1 అవర్ లేట్‌గా లేస్తాను. పనులన్నీ కూడా లేట్ అయిపోతాయండి. ఎంతైనా నేను ఈ సండే ఆ హ్యాబిట్‌నయితే వదులుకోవాలనైతే నేను డిసైడ్ అయిపోయాననమాట. సండే అయినా గానీ, మండే అయినా గానీ ఎప్పుడూ లేచే టైంకి లెగాలి. ఎప్పుడూ చేసుకున్నట్టుగానే పనులు చేసుకోవాలి. అలా అయితేనే మనకి రెస్ట్ ఉంటదని చెప్పేసి నాకప్పుడే అర్థమైందనమాట.
ఇంక అప్పటినుంచి ఏంటంటే, ఇంకా ఇదే ఫాలో అవ్వాలనైతే అనుకుంటున్నాను. అండ్ ఫాలో అవుతాను గూడా. ముందు ముందు నా వ్లాగ్స్‌లో మీరైతే చూస్తారు గదా! ఇక్కడేంటంటే చేపల పులుసయితే పెట్టేసాననమాట. నేను కొంచెం చేపలని కూడా దానిలో ఉల్లిపాయ, టమాటో వేగిపోయిన తర్వాత చేపలను వేసేసి కొంతసేపు ఉంచిన తర్వాత దానిలోనే కొంచెం పులుపు, చింతపండు వేసేసాననమాట. అదే బాగా దగ్గరికైతే అయిపోతదండి. మనం మధ్యలో 10 సార్లు కలపకూడదనమాట. అవి విరిగిపోతుంటాయి, ముక్కలైపోతాయి చేపలు. కాబట్టి కలపకుండా అలా ఉంచేస్తే మనకి మంచి గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతదండి. చూసారు గదా! చాలా నేచురల్‌గా ఉంటదనమాట. చేపల పులుసు కూడా చాలా టేస్ట్‌గా ఉంటది. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. ఇంకా పెద్దగా మసాలా పౌడర్స్ అవి ఏమి యూజ్ చేయనండి. కొన్నిటికి అవసరం తప్పదు అన్న వాటికి తప్ప మాక్సిమం అవాయిడ్ చేస్తాను వాటినైతే. ఒకప్పుడైతే మసాలా ఫుడ్ డెఫినెట్‌గా తినేవాళ్ళమండి. చాలా చాలా ఏం వండినా గానీ మసాలా అనేది యాడ్ చేసేస్తూ ఉండేదాన్ని. తర్వాత తర్వాత అలా తగ్గించేసాననమాట. అండ్ ఒక సైడ్ చేపల పులుసయితే చూసారా ఆయిల్ సెపరేట్ అయిపోయింది గదా! ఈ టైంలో నేను కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీరైతే యాడ్ చేసేసానండి. ఇంకొక 5 మినిట్స్ తర్వాత అదైతే ఆపేస్తాననమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ పక్కన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుందనమాట. ఈ ప్రాసెస్‌లన్నీ కూడా మీకు తెలిసినవే గదండీ! ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏముంటది? అంత చెఫ్‌ని కూడా కాదు నేను. కాకపోతే నా వ్లాగ్స్‌లో భాగంగా నేను ఏం చేస్తున్నాను డైలీ అనేది మీకు తెలియజేయాలి కాబట్టి, నేను ఈ ప్రతీదీ కూడా నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా మనకి ఆడవాళ్ళకి ఏంటంటే, ఇంట్లో పనిలో పడి వాటర్ అనేది చాలా స్కిప్ చేసేస్తామండి. ఇంట్లో అయినా, బయటైనా ఏ వర్క్‌లో ఉన్నా వాటర్ తాగడానికి ఇంపార్టెన్స్ ఇవ్వమనమాట. అంతెందుకు నేను కూడా. చాలా చాలా తిడతారు మా హస్బెండ్, మా చెల్లి కూడా నన్ను. కాకపోతే అప్పుడప్పుడు అది గుర్తొస్తదనమాట. కానీ ఇప్పుడైతే తెలీదండి. ముందు ముందుకి చాలా ఫేస్ చేయాల్సుంటది. 30 బిలో అంతా ఏం కాదు. 30 ప్లస్ నుంచి మనలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ బయటకొస్తూ ఉంటాయన్నమాట. సో, మాక్సిమం మన బాడీకి 70% వాటర్ అనేది మనం డైలీ అందించాలండి. కాబట్టి ఒక గంటకి లేదంటే అరగంటకొకసారి 1 గ్లాస్ వాటర్ తాగుతూ ఉంటే సరిపోతదండి. ఆహ్, మనం 3 లీటర్లు, 4 లీటర్లు ఒకేసారి మనం అలవాటు చేసుకోవాలి అంటే చేసుకోలేము. వన్ బై వన్ స్టెప్ అయితే మనం వేయాలనమాట. ఒకేసారి ఐదో మెట్టు నుంచి కిందకి ఫస్ట్ మెట్టుకి దూకాలి అంటే ఎంత కష్టం కదండీ! అలానే అనమాట ఇది కూడా. అండ్ ఏదో తేడాగా చెప్పాను అనుకోకండి. నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి అది గుర్తొచ్చింది. అది చెప్పేసాను అంతే ఇంకేం కాదు. అండ్ మన చికెన్ కర్రీ అయితే పక్కన అవుతూ ఉంది. ఫిష్ కర్రీ అయిపోయింది కదా! తీసి కింద పెట్టేసానండి. ఇంకా రైస్ అయితే పెట్టేసాననమాట. అండ్ మీ అందరికీ తెలుసు నేనైతే కుక్కర్ యూజ్ చేయను రైస్‌కి. అది కూడా చాలా తక్కువ. ఒకవేళ యూజ్ చేశాను అంటే ఎప్పుడో మనం ఎప్పుడైనా ఊరికది వెళ్ళినప్పుడు సడెన్‌గా 1:00కి, 2:00కి లేట్‌గా వస్తాం కదా! అలాంటి టైం అప్పుడు లేట్ అవుతదని చెప్పి ఎప్పుడో పెడతాను తప్ప, మాక్సిమం మా హస్బెండ్‌కి వార్చిన అన్నం అంటేనే ఇష్టం. ఎప్పుడు కూడా గంజి వార్చి అన్నం వండితేనే అతను తింటారనమాట. అండ్ రైస్ కూడా అయిపోయింది. చికెన్ ఫ్రై చేసేసాను. ఫిష్ ఫ్రై చేసేసాను. కర్రీస్ 2 కూడా రెడీ అయిపోయాయి. ఇంకా నలుగురం కూడా ఇలా కూర్చొనైతే భోజనం చేసేస్తున్నాము. సో, మీకెలా అనిపించింది? ఇలా కూర్చొని అందరూ తింటూ ఉంటే మీకెలా అనిపిస్తుంది? తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే కదండీ అసలు నా వ్లాగ్స్ ఏంటి నేను చేయాలి? అసలు మీకేంటి నేను సమాధానం చెప్పాలి అనేదుంటది. వ్లాగ్‌కి సంబంధించి గానీ, నా లైఫ్‌కి సంబంధించి గానీ, ఏం అడగాలన్నా గానీ మీరు కామెంట్స్‌లో తెలియచేయండి. మీ ప్రతి కామెంట్‌కి కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ రిప్లై ఇవ్వడం కుదరకపోయినా ఆహ్, నేను తీసే నెక్స్ట్ వ్లాగ్‌లో మీ గురించయితే నేను డిస్కషన్ జేస్తాను. సో, ఇదండి హ్యాపీగా కూర్చొని లంచ్ అయితే చేసేస్తున్నాము. స్కూల్లో ఎవ్రీడే మేము పిల్లలేంటంటే పైన వాళ్ళ క్లాస్‌లో వాళ్ళు తింటారు. నేను కింద నా వర్క్ దగ్గర నేను తింటాననమాట నా రూమ్‌లో. మా హస్బెండ్ ఇంటి దగ్గర తింటారు. కాబట్టి నలుగురం కలిసి తినేది ఏంటంటే ఒక్క సండేనే అనమాట. హాలిడేస్ టైంలోని కూడా కలిసి తింటాము. అలానే వర్కింగ్ వుమెన్స్‌కి ఏంటండి సండే హాలిడేస్ ఇంక ఇవే కదా! ఈ టైంలోనే ఫ్యామిలీతో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఆ టైంలోనే హ్యాపీగా ఫీల్ అవుతామనమాట. అండ్ ఇంకా కొత్తగా నేనేమనుకుంటున్నానంటే నాన్ వెజ్‌ని కూడా మాక్సిమం తగ్గించేయాలనుకుంటున్నానండి. ఈ నాన్ వెజ్ తినటం వల్ల ఎక్కువగా చిన్న పిల్లలకి కూడా హెల్త్ బాగోట్లేదండి. ఇంజెక్షన్స్‌తో ఈ కోళ్ళనవి పెంచేయడం వల్ల అవి తిని ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది కాబట్టి
వీక్లీ వన్స్ మనకి బాగా అలవాటయిపోయింది దాని మీద. ఒకేసారిగా తగ్గించాలి అంటే అసలు తగ్గించలేము. అందులోనూ పిల్లలకి కూడా చాలా బాగా అలవాటయిపోయింది నాన్ వెజ్ ఫస్ట్ నుంచి కూడా. ఒకేసారి మనం చేయకుండా ఉంటే వాళ్ళు కూడా ఏదోలా ఫీల్ అవుతారు కదా! అందుకని కొంచెం కొంచెంగా తగ్గించాలనమాట. అందుకే నేనేం చేస్తున్నానంటే వీక్లీ వన్స్ మాత్రమే నాన్ వెజ్ వండుకునేటట్టుగా నేను ప్లాన్ చేశానండి. మా హస్బెండ్‌కి కూడా చెప్పాను. మరి అతను ఎంతవరకు వింటారో తెలీదు. నాన్ వెజ్ లేకపోతే అతనికి అసలు ముద్దే దిగదనమాట. కానీ ఈసారి ఎంతవరకు నా మాట వింటారో చూడాలి. అండ్ ఎగ్స్ అయితే మాక్సిమం వీక్లీ ఒక 2 టైమ్స్ ఇలా వండుకోవచ్చు. నెక్స్ట్ చికెన్ అయితే వీక్లీ వన్సే వండొచ్చండి అని చెప్పేసి చెప్పాను. మరి ఏమంటారో చూడాలి. ఎలా ఫాలో అవుతారో నా నెక్స్ట్ అప్‌కమింగ్ వ్లాగ్స్‌లో అయితే మీకు నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ వంటగదిలోని ఏంటి అంటే మనం మాక్సిమం ఆడవాళ్ళం ఉండేది కిచెనే కదండీ! కిచెన్ మాత్రం చాలా నీట్‌గా పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడే మనం ఎక్కువగా ఉంటాము. అక్కడే ఎక్కువగా వాడతాము. అక్కడే ఎక్కువగా డస్ట్ పడతది. అక్కడే ఎక్కువ బాక్టీరియా కూడా ఉంటది. కాబట్టి ఎప్పటికప్పుడు కిచెన్‌ని మాత్రం నీట్‌గా ఉంచుకోవాలండి. సో, దీనికోసం నేనేంటి అంటే తోమిన సామాన్లన్నిటిని కూడా సింక్‌లో తోమేసి ఇలా తడిగా ఉన్నవి కూడా కొన్నిసార్లు స్టాండ్‌లో పెట్టేస్తూ ఉంటానండి. దీనివల్ల ఏంటంటే కొన్ని కొన్ని బొద్దింకలు అవిను స్టాండ్ పైకి అవి ఎక్కుతూ నైట్ టైమ్ తిరుగుతూ ఉంటాయి. అలానే ఎండలో కూడా సామాన్లని పెట్టం కాబట్టి అప్పుడప్పుడు ఒక 2 వీక్స్‌కి ఒకసారైనా, మంత్లీ అయినా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. వాటిలో చిన్న చిన్న పురుగులుంటాయి. అవన్నీ కూడా ఎండలో బాగా పెట్టుకున్నట్టయితే పోతాయి వాష్ చేసుకోవడం వల్ల. మంచిదనమాట. సో, కాబట్టి నేను 1 మంత్‌కి ఒకసారైనా గానీ నేనది క్లీన్ చేస్తాను. అలానే శ్రావణ మాసంలో భాగంగా దాన్ని కూడా క్లీన్ చేసేసుకున్నాననమాట. ఇంకేంటంటే నాకు అన్నీ క్లీన్ చేసిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉంటదండి. దానికోసం ఎంతైనా కష్టపడతాను. నెక్స్ట్ రిజల్ట్ చూసి చాలా హ్యాపీగా ఫీలవుతాను. అదేంటోనండి పని స్టార్ట్ చేసినప్పటి నుండి పని అయిపోయేంత వరకు కూడా నాకు అదే ఎప్పటికి చేయాలి, ఎప్పటికి చేయాలి అని ఉంటది. పని అయిపోయిన మరుక్షణం ఇక్కడ నేను స్ట్రెస్ ఫీల్ అయిందంతా కూడా నీరసం ఒకేసారి నా బాడీలో కనిపిస్తదనమాట. ఇంకా ఏం తినాలనిపించదు. మొత్తం బాడీ అంతా పెయిన్స్ ఉంటాయి. ఇంక ఈ విధంగా ఉంటది. నాకదే అర్థం కాదు. పని చేసేటప్పుడు ఎక్కడికి పోతాయి ఇవన్నీ? పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తాయేంటా అని ఆలోచిస్తూ ఉంటాను. నాకులా మీకు కూడా అనిపిస్తదా? కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ చెప్పడం మర్చిపోయానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్‌ని. మీ సపోర్ట్ అనేది కొంచెం నాకు అందించండి. మీరు ఏ విధంగా సపోర్ట్ చేయాలి అంటే మన వ్లాగ్స్‌కి లైక్ చేయండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు అంతేనండి. ఇది ఆర్డర్ కాదు రిక్వెస్ట్. మీకు మా వ్లాగ్స్ నచ్చినట్టయితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీరు లైక్ చేయటం వల్ల ఒక ఇద్దరు ముగ్గురికి నా వీడియో అనేది పుష్ అప్ అవుద్దనమాట. యూట్యూబ్ సెర్చ్‌లోకి వెళ్తది కాబట్టి ప్లీజ్ కొంచెం లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుకి మంచి వ్లాగ్స్‌తో మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను. అండ్ వర్కింగ్ వుమెన్‌గా నేను ఇంటిని ఎంత నీట్‌గా ఉంచుకుంటాను, పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటాను, ఇల్లు ఎలా మేనేజ్ చేస్తాను, అసలు ఇంటి మెయింటెనెన్స్ అంతా ఎలా చూసుకుంటాను అనేది మీకు అప్‌కమింగ్ వ్లాగ్స్‌లో నేను షేర్ చేస్తూ ఉంటాననమాట. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ ది వీడియో. అండ్ ఇంకేంటంటే ఇక్కడ కిచెన్‌లో మాక్సిమం ఎక్కువగా మనం యూజ్ చేసేది కూడా మైక్రోవేవ్‌ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ అలానే గ్రైండర్, మిక్సీలు ఎక్కువగా యూజ్ చేస్తాం. వీటిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలానే నేనేంటంటే వీటికి ప్రత్యేకంగా వాటి కవర్స్ అనేవి ఎక్కడ నేను తీసుకోలేదండి. మనకి అమెజాన్‌లోని, ఫ్లిప్‌కార్ట్‌లోని వస్తున్నాయి. కానీ ఇంకా నేను వాటిని ఆర్డర్ చేయలేదనమాట. చూడాలి. ప్రస్తుతానికి వాటికొచ్చిన కవర్స్‌నే అలా పైన కవర్ చేసేసి నీట్‌గా అయితే ఉంచుకుంటున్నాను. మాకి ఏంటంటే రోడ్ పక్కనే ఉంటది. రైల్వే ట్రాక్ పక్కనే ఉంటది కాబట్టి ఎక్కువ వెహికల్స్ అవి తిరుగుతూ ఉంటాయి. డస్ట్ కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటదనమాట. కానీ ఎప్పటికప్పుడే నేను కిచెన్ అనేది ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉంటాను. సో, ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. సో, నా వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ చేసిన ప్రతి దానికి కూడా నేనైతే రిప్లై ఇస్తాను. సో, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు అందించండి. ఇంకొక వ్లాగ్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. టేక్ కేర్.